వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొక్కలు నాటారు. 75వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాల ఆవరణలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో కోట్ల రూపాయలు వెచ్చించి వేల మొక్కలు నాటారని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంను నంబర్ 1 గ్రీన్ స్టేషన్గా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,000 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారన్నారు. మొక్కలు నాటి గ్రీనరీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందుతుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంను ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఎంపీడీఓ గుండెబాబు, ప్రత్యేక అధికారి రామ్రెడ్డి, ఎంజేపీ ప్రిన్సిపల్ రవీందర్కు సిబ్బందిని అభినందించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దాదాపు 273 కోట్ల మొక్కలని నాటి దాదాపు 13,657 ఎకరాలలో ఇలా దాదాపు 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది. ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం ఆనాడు. వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ 1 గ్రీన్ స్టేట్గా 29 రాష్ట్రాలలో నంబర్ 1 గ్రీన్ స్టేట్గా మార్చి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దారి వేసిండో దాన్ని ఫాలో అవ్వడం, మళ్ళీ ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.